అయితే నేను మరో హోటల్తో మీ ముందుకైతే వస్తున్నాను. అదే మనకు వచ్చేటప్పటికి మధువన్ మల్టిక్యూషన్ రెస్టారెంట్ అండి. మనకి విజయవాడ పివిపి మాల్ రోడ్ లో అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అవుట్లుక్ ఏంటని చూద్దాం. మనకి ఈ రెస్టారెంట్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. మన పివిపి మాల్ రోడ్డు కొద్దిగా ముందుకు వచ్చి రైట్ తిరిగి కొద్ది సందులో వస్తే మనకి మధువన్ మల్టిక్యూషన్ రెస్టారెంట్ అయితే ఉంటుందండి. అసలు పార్కింగ్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి వచ్చేప్పటికి ఈ మధువన్ మల్టిక్యూషన్ రెస్టారెంట్ వచ్చి పార్కింగ్ కూడా మనకి చాలా పెద్ద పార్కింగ్ ఏర్పాటు చేయండి. మన కార్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, మనకి కొద్ది ముందు ఎదరకొచ్చేటప్పటికి మనకి బైక్ పార్కింగ్ కూడా ఇచ్చారు. మనకి ఎట్ ఏ టైం ఒక 10 కార్స్ వచ్చినా కానీ, ఎట్ ఏ టైం ఒక 20-30 బైక్స్ వచ్చినా కానీ పార్క్ చేసుకునే పార్కింగ్ ప్లేస్ అయితే మనకి వీళ్ళు ఇక్కడ మనకైతే ఇచ్చారు. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి 1:30కి అయితే ఇక్కడికి వచ్చామండి. 1:30కి మనకైతే ఈ హోటల్లో బయట ఫుల్ వెయిటింగ్ ఉంది. లోపల మొత్తం మనకు వస్తే టేబుల్స్ ఫుల్ అయిపోయినాయి. ఇక్కడైతే వెయిటింగ్ అయితే ఉంది. కనీసం ఇక్కడికి వస్తే ఈ సాటర్డే సండే కానీ మిగతా టైంలో వస్తే కనీసం ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ మనకి ఇక్కడైతే వెయిట్ చేసుకోవాల్సిందే టేబుల్ కోసం. గ్రూప్స్ మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 1997లో కె నాగేశ్వరరావు గారు అయితే స్టార్ట్ చేశారండి. వీళ్ళ బిజినెస్ మనకి విస్తరించుకుంటూ గుంటూరు, విజయవాడగా మనకు టోటల్గా బ్రాంచెస్ అయితే వీళ్ళు ఓపెన్ చేశారు. మధువన్ మల్టిక్యూజన్ రెస్టారెంట్లో అయితే మనం స్పెషల్గా వీళ్ళ యాంబియన్స్ గురించి కానీ వీళ్ళ సిట్టింగ్ గురించి కానీ స్పెషల్గా అయితే మనం డిస్కస్ చేసుకోవాలని. ఎందుకంటే వీళ్ళ యాంబియన్స్ అయితే క్లాస్ అండ్ నెక్స్ట్ లెవెల్. వీళ్ళ సిట్టింగ్ అయితే టోటల్గా మనకి అట్ ఏ టైం ఒక 50 to 60 మెంబర్స్ వచ్చిన కూర్చుని తినే హ్యూజ్ సిట్టింగ్ అయితే ఉందండి. వీళ్ళకి మొత్తం టోటల్ 3 డైనింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది వచ్చేప్పటికి లోపల డైనింగ్ రూమ్ అండి. ఇది వచ్చేప్పటికి ఇంకో డైనింగ్ రూమ్ అండి. ఇక్కడ మనం ఎట్ ఏ టైము ఒక 30 to 40 మెంబర్స్ వచ్చి కూర్చుని తినే హ్యూజ్ డైనింగ్ అయితే ఇక్కడ కూడా ఉందండి. టోటల్గా మనకి ఈ మధువన్ మల్టిక్యూజన్ రెస్టారెంట్లో 3 డైనింగ్ రూమ్స్ ఉన్నాయి. హ్యూజ్ డైనింగ్ రూమ్స్ ఉంది. టోటల్గా మనకి 80 to 90 పీపుల్స్ ఎట్ టైం వచ్చి కూర్చొని ఇక్కడ మీల్ ఎంజాయ్ చేసే డైనింగ్ సిస్టమ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు సార్. కస్టమర్స్ ఎలా ఉంది, ఫుడ్ ఏంటి, ఎలా ఉంది? నమస్తే అండి. నమస్తే. పేరండి? చాలిని. ఓకే, ఎలా ఉందండి ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుందండి. ఫస్ట్ టైమా? మేము ఫస్ట్ టైం వస్తున్నాము. ఓకే, వెజ్ నాన్ వెజ్ తీసుకున్నాము. మేము ఒక నాన్ వెజ్ థాలీ తీసుకున్నాము, 3 వెజ్ థాలీలు తీసుకున్నాము. ఓకే ఓకే. సర్వీస్ కానివ్వండి, వీళ్ళ ఫుడ్ కానీ, అంబియన్స్ కానీ, హోటల్ ఎలా ఉంది? టోటల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్లీ మేము అక్కడ పివిపి స్క్వేర్ మాల్ కి వచ్చాము. అక్కడ అడిగాము ఎక్కడైనా మీల్స్ బాగుంటాయా అంటే ఈ ప్లేస్ సజెస్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చాము. మాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. హైజీనిక్ గా అనిపించింది. లేదండి, టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారండి? అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తామండి. 4.5 ఇస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి, ప్రస్తుతానికి మనం మధువన్ హోటల్లో అయితే ఉన్నాను. మల్టిక్యూజన్ రెస్టారెంట్, లబ్బిపేట. మనకి పివిపి మాల్ కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్ లోకి వస్తే మధువన్ హోటల్ ఉంటుంది, మల్టిక్యూజన్ రెస్టారెంట్. మనకి జిఎం గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈయన వచ్చేప్పుడు మనకి కెప్టెన్ గారు. టోటల్ గా ఇక్కడ మనకి రాగానే చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. నీట్ గా మనకి ఫుడ్ కూడా ఏంటి అసలు ఏమైనా మొత్తం టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంటుంది ఏంటి. ఓకే సార్, ఇదేంటి సార్ మనకి ఏంటి స్పెషల్ ఏంటి? ఇది యాక్చువల్లీ మన దగ్గర తందూరి ఫేమస్ అండి. ఓకే, చికెన్ పాడి టిక్కా అని చెప్పి చాలా ఫేమస్ ఇది. ఓకే, ఇది ఒరిస్సా గానీ లేదంటే హైదరాబాద్ గానీ బాగా ఫేమస్ గా ఉంటుంది. ఓకే, ఇది వచ్చినప్పుడు చికెన్ లాలీపాప్ రెగ్యులర్ ఐటమ్. కానీ మన దగ్గర కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీ, నార్మల్ గా కావాలంటే నార్మల్, ఎలా కావాలంటే చేసుకుంటాము. ఓకే, అంటే కస్టమర్ చేసిన బట్టి కస్టమర్ కావాల్సిన విధంగా చేసేస్తాం. ఓకే, ఇది డిఫరెంట్ గా కొత్తగా ఉంది. యాక్చువల్లీ దిల్ కుష్ బిర్యానీ సార్. దిల్ కుష్ బిర్యానీ లైక్ కొంచెం క్రీమీగా, మీడియం స్పైసీగా ఉంటది, టేస్ట్ గా ఉంటది. మా దగ్గర చాలా స్పెషల్ ఐటమ్ ఇది. ఇదేంటి సార్? ఇది చైనీస్ ఐటమ్ అండి. చైనీస్ తయారు చేస్తారు. క్రిస్పీ హనీ చికెన్. ఇది మరి అది రాంబో బిర్యానీ సార్. రాంబో. ఓకే, మనకి స్పెషల్ మా దగ్గర రాంబో బిర్యానీ అంటే బాగా ఫేమస్ ఉంటుంది. లైక్ పీసెస్ తో చేస్తారు. చాలా నీట్ గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది.
ఏం సార్ ఫస్ట్ మనం క్రిస్పీ అని చికెన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. స్పెషల్ ఐటమ్ ఇది మా దగ్గర. ఓకే అంటే స్వీట్ గా ఉంటుందండి ఇది మీడియం మీడియం గా ఉంటుంది. ఓకే క్రిస్పీగా ఉంటుంది. ఓకే ఓకే అండి మనకి వీళ్ళది స్పెషల్ క్రిస్పీ హనీ చికెన్ అది ట్రై చేద్దామండి. అదే పెరుగు డిఫరెంట్గా ఉంది. నేను తోడికి ఎక్కడ టేస్ట్ చేయలేదు. ముందు వేరే చోట అది చేయడమని ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. ఇంక సార్ అన్నది కానీ చికెన్ టోటల్ క్రిస్పీగా ఉంది. కొద్దిగా స్వీట్నెస్ లైట్గా ప్లస్ దీనిలో లైట్ స్వీట్నెస్ స్పైసీ. వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ ఆ లెమన్ కూడా వేశారు. మొత్తం ఏంటంటే మనకి ప్రతి బయట తెలుస్తుంది డిఫరెంట్ అయితే డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ ఏంటి సార్ మనకి తందూరి స్పెషల్ అండి పాడి చికెన్ అని అంటే దీనిలో ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు? నార్మల్ క్రీమీతో చేస్తారు. పుదీనా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఓకే గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఫుడ్ ప్రొడక్ట్ లో ఎక్కడ కూడా ఫుడ్ లో ఈ ఫుడ్ కలర్ కానీ ఏంటి ప్రిజర్వేటివ్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తుంది. అదే మామూలుగా మన టేస్టింగ్ సాల్ట్ పడ్డ ఫుడ్కి దేని ఫుడ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. నాకు ఎక్కడ మీ ఇక్కడ కలర్ యూజ్ చేయడం కానీ అలా ఎక్కడ కనిపించలేదు నాకు. అసలు కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ మా దగ్గర రెస్టారెంట్ వాడరు. మా ఎండి సార్ ఓకే అదే నేచురల్ టేస్ట్ ఇవ్వండి, నేచురల్ ఇవ్వండి. జస్ట్ మన దగ్గర కూర్చొని హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఒకసారి టేస్ట్ చేద్దామండి మరి ఒకసారి ఎలా ఉంది ఏంటి. చాలా బాగుంది. అంటే ఇది మనకి ఏంటంటే యాక్చువల్ తందూరి స్టైల్. దీంట్లో వీళ్ళు బటర్ యూజ్ చేశారు. బటర్ ప్లస్ వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆ స్పైసెస్ కానీ కొత్తిమీర పుదీనా ఆ మొత్తం ప్రతిదీ కూడా మనకి ప్రతి బయట తెలుస్తుంది. చాలా బాగుంది. నిమ్మకాయ ఒక్కసారి నిమ్మకాయ టేస్ట్ చేద్దామా? నిమ్మకాయ ఎలా ఉంటుంది? నిమ్మకాయ టేస్ట్ చేద్దాం. నిమ్మకాయ అయితే అసలు వేరే లెవెల్ అని నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలని. ఇప్పుడు మనకి పుదీనా చట్నీ ఒకసారి పుదీనా చట్నీ కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి. బాగుంది, చాలా బాగుంది. అంటే డిఫరెంట్ మనకి ఇది కూడా దీంట్లో పుదీనా అని యూస్ చేస్తారు, దీంట్లో పుదీనా కొత్తిమీర యూస్ చేస్తారు. రెండు కాంబినేషన్ బాగుంది, ఫ్లేవర్ఫుల్ గా ఉంది ఐటమ్ మనకు. సో నెక్స్ట్ ఏంటి మనం లాలీపాప్స్. ఓకే రైట్ సగం పెట్టండి. మీరు రెగ్యులర్ గా అన్ని చోట్ల పెట్టారు కాబట్టి మా దగ్గర ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్పాలి. నార్మల్ గా రెగ్యులర్ ఐటమ్ అంటారు అందరూ. మా దగ్గర టోటల్ డిఫరెంట్ గా చేస్తాం, నీట్ గా కస్టమర్ చాయిస్ కూడా ఇస్తాం. ఆయనకి ఏం కావాలి అని అడిగి మరి తీసుకుంటాం. ఓకే చూద్దాం. వేడిగా ఉంది. ఏంటంటే కొద్దిగా రోస్టెడ్ టైప్. నార్మల్ లాలీపాప్ మనకు వచ్చేప్పుడు కంటే కోటెడ్ ఉంటుంది బయట, కంపల్సరీ కోట్ వేస్తారు. ఇప్పుడు కోటెడ్ కదా కొద్దిగా క్రిస్పీగా ఉంది, బాగుంది. స్పైసీనెస్ కూడా ఉంది కొద్దిగా దీంట్లో. అంటే మన కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. స్పైసీ కావాలి స్పైసీ, మీకు కొద్దిగా స్వీట్ కావాలి స్వీట్, ఎలా కావాలి వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా ఫుడ్ కస్టమైజ్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి. హెల్త్ ఇంపార్టెంట్ కూడా ఇస్తున్నారు. ఎటువంటి కలర్స్ లేవు, టేస్టింగ్ సాల్ట్ లేదు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వీళ్ళు యూజ్ చేయలేదు. నీట్గా ఉంది. చక్కగా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చక్కగా కూర్చొని మనం మీల్ ఎంజాయ్ చేయడానికి చక్కటి ప్లేస్. వన్ ఆఫ్ ది విజయవాడ బెస్ట్ ప్లేస్. రైట్. ఇది మనకి సార్ దిల్ ఖుష్ బిర్యానీ. అంటే ఇది మటనా లేకపోతే ఏంటంటే మనకి చికెన్ సార్? యాక్చువల్లీ క్రీమీగా వస్తుంది. ఓకే మా దగ్గర కొంచెం ఫేమస్ ఫాస్ట్ మూవింగ్ డిష్. ఓకే ఓకే రైట్. ఓకే మీరు టేస్ట్ చేసి చెప్పాలి మాకు. ఓకే ఓకే చూద్దాం సార్. అయితే నేను కొద్దిగా స్వీట్ ఉంటుంది అనుకున్నాను, అంత స్వీట్ ఏం లేదు, బాగుంది. నార్మల్ క్రీమీగా అంత స్వీట్
మరి మీడియం స్పైసీ కోరుకునే వాళ్ళకి ఎవరికైనా సరే చికెన్ లో కావాలని మనకి సజెస్ట్ చేస్తాం. దీంట్లో ఎగ్ కూడా యూస్ చేస్తారు. ఎగ్ యాక్చువల్లీ కట్ చేసి కొన్ని ఎల్లో స్లైసెస్ చేస్తారు. ఓకే రైట్. బాగుంది. క్రీమీ అంటే మనకి క్రీమీగా కొంచెం మనకి మీడియం గ్రేవీతో ఏదన్నా మన ఫుడ్ కావాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. బాగుంది. నేను స్వీట్ ఉంటుంది అనుకున్నాను, స్వీట్ అయితే చాలా బాగుంది. ఓకే సార్, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మన ర్యాంబోనా? ర్యాంబో అంటే ర్యాంబోలో నార్మల్గా మనకి ఇవి వస్తాయి కదండి, ఇవి లాలీపాప్ టైప్ వస్తాయి, లాలీపాప్ వింగ్స్ వస్తాయి. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇది స్పెషల్ లెగ్ పీసెస్ పద్దూరులో వాడే పీసెస్ ఇవి ఆయిల్ ఫ్రై చేసిన. ఒక్కసారి ఇటు చూపిస్తానా? పీస్ కూడా చూసాను, హ్యూజ్ ఉంది, ఇంచుమించు అంత ఉంది. ఇది హ్యూజ్ పెద్ద పీసులు అయితే అంత ఉంది, పెద్ద పెద్ద యూజ్ చేశారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. మనకి ఏంటంటే గ్రేవీగా నాకు తెలిసి ఇంకా దీంతో వేరేగా ఏమి మనం కలుపుకొని తినే పని లేదు. రావటమే ఇది మన సెమీ గ్రేవీతో వచ్చింది. సెమీ గ్రేవీతో వస్తుంది, బాగుంది. దీంట్లో కూడా 14 లేదు, నార్మల్గా అయితే 14 ఉంటుంది మనకి. ఇది కూడా మనకు కొద్దిగా రోస్ట్ చేశారు. రోస్ట్ చేయడం వల్ల క్రంచీనెస్ వస్తుంది పీస్లో మనం బైట్ చేస్తుంటే. బాగుంది. సిగ్నేచర్ వెళ్ళొచ్చు. సిగ్నేచర్ డిష్ ఏం సార్ మరి? ర్యాంబో బిర్యానీ, దిల్కుష్ బిర్యానీ రెండు మాకు సిగ్నేచర్ డిషెస్. ఓకే, రెండు చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. మాకు ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ కస్టమర్లు రెగ్యులర్ కస్టమర్ అయితే వాళ్ళే మమ్మల్ని ర్యాంబో కూడా చెప్పండి అని చెప్పినట్టు వాళ్ళే సైజ్ చేసుకుంటారు. వాళ్ళకి బాగా నచ్చుతుంది. దీంట్లో సపరేట్ మళ్ళీ కట్టా కానీ భాజీ కానీ ఇంకా వేరే జస్ట్ సెమీ గ్రేవీకి వస్తుంది కాబట్టి ఆ గ్రేవీ కలుపుకొని తింటే చాలు, వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, బ్రహ్మాండంగా. ఓకే అండి, మనం అయితే ఫుడ్ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. యూనిక్ ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి సార్ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మనకి ఇక్కడ మీరు విజిట్ చేస్తే మాత్రం సార్ని కలవండి, లేదంటే మన సార్ని కలవండి. చక్కగా నీట్గా రిసీవ్ చేసుకుంటారు. మనం తినాలనుకున్న ఏదైనా ప్రొడక్ట్స్ ఉన్నా కానీ సజెస్ట్ చేస్తారు. పలానా ఐటమ్ మనం ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళే దాన్ని బట్టి వాళ్ళైతే మనం సజెస్ట్ చేస్తారు. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మరియు ఫాలో చేయండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.